దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో దీవించిన గాక. మనం ప్రార్థన చేసుకొని ఈ యొక్క సందేశాన్ని ప్రారంభించుకుందాం. మీతో పాటుగా ఈరోజు ఆర్సీపురం సంఘం కూడా జూమ్ లో తర్వాత వాళ్ళు చూస్తారు ఇది. కాబట్టి మీ ఇద్దరికి కూడా దేవుని నామములో వందనాలు చెల్లిస్తున్నాను. మనం ప్రార్థన చేసుకుంటున్నాం. సర్వశక్తిమంతుడైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు వందనాలు. మరి ఒకసారి మీ యొక్క కృపా సింహాసనానికి వస్తున్నాం. మీ కుమారుని యొక్క త్యాగం ద్వారా, రక్తం ద్వారా, ఆయన చేసినటువంటి ఆ యొక్క గొప్ప కార్యం ద్వారా ఈరోజు మేమందరం కూడా మిమ్మల్ని తండ్రి అని మేము మొరపెట్టగలుగుతున్నాం. మిమ్మల్ని మనస్ఫూర్తిగా హృదయం అంతటితో మిమ్మల్ని ఆరాధించగలుగుతున్నాం. ఇప్పటి వరకు మీరు మాకు తోడుగా ఉన్నారు. మీ వాక్యంతో మమ్మల్ని ఆదరించండి, బలపరచండి, సరిచేయండి, మా ప్రాణాలని తెప్పరిల్ల చేయండి, మా యొక్క ఆత్మల్ని నాయన క్షేమాభివృద్ధిలోకి మీరు నడిపించమని, మీ పరిశుద్ధాత్మ యొక్క కార్యాన్ని మా మధ్యలో జరిగించి మీరు మాత్రమే నాయన మహిమ పొందమని యేసుక్రీస్తు నామంలో యొక్క ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మనం ఒక 3 విషయాలు ఈ రోజు మనం చూడబోతున్నాం. ఇంట్లో ముఖ్యంగా 13th నుంచి 19th వరకు ఉన్నటువంటి విషయాలు. అక్కడ మనం ప్రారంభంలో కనుక చూసుకున్నట్లయితే, కాబట్టి మీ మనస్సులను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు దేవుడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి అని చెప్తుంది. నెంబర్ 1. రెండవదిగా మనం కనుక చూసుకున్నట్లయితే, మీరు పరిశుద్ధత కలిగి ఉండండి అనేటటువంటి మాటను మనం చూస్తాం. 16th verse. 17th నుంచి 18th లో మనం గమనించినట్లయితే, మీరు భయంతో ఈ లోకంలో జీవించాలనేటటువంటి విషయాన్ని మాట్లాడుతున్నారు. 3 విషయాలు మనం ధ్యానించే ముందుగా, అక్కడ కాబట్టి అని అక్కడ పేతురు పరిశుద్ధాత్మ ద్వారా చెప్తున్నప్పుడు దాని ముందు అనేకమైనటువంటి విషయాలను అక్కడ మాట్లాడుతున్నారు. అవి చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలు. జాగ్రత్తగా మన యొక్క మన చెవులు తెరిచి మనం వినవలసినటువంటి విషయం. వాస్తవానికి పేతురు యొక్క పత్రిక రాస్తున్నప్పుడు సంఘం చాలా భయంకరమైనటువంటి శ్రమల గుండా వెళ్తుంది. చాలా చెదిరిపోయినటువంటి ఆ పరదేశులుగా, యాత్రికులుగా ఉన్నటువంటి వారికి రాయబడినటువంటి లేఖ ఇది. పేతురు గారి మొట్టమొదటి లేఖ. పేతురు యేసుక్రీస్తు ప్రభువుతో చాలా గొప్ప అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, సన్నిహితమైనటువంటి వ్యక్తి, యేసుక్రీస్తు ప్రభువుని కళ్ళారా చూసినటువంటి వ్యక్తి, ఆయనతో 3 సంవత్సరాలు దాదాపు నడిచినటువంటి వ్యక్తి. దేవుడు పేతురుని ఒక మంచి నాయకుడిగా అక్కడ ఏర్పాటు చేయడం కూడా మనం చూస్తాం. ఆయన దేవుని యొక్క కృపలో ఆయన ఎదుగుతూ ఈ చెదిరిపోయినటువంటి విశ్వాసులకి ఒక మాట రాస్తున్నాడు. 4-6 ప్లేసెస్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. పొంతు, గలతియా, కప్పదొకియా, ఆసియా, బిథినియా అనేటటువంటి ప్లేసెస్ గురించి మాట్లాడుతాం. అయితే ఇక్కడ వీళ్ళని యాత్రికులు అనేటటువంటి మాట సంబోధిస్తున్నారు. ఈ క్రైస్తవ విశ్వాసుల్ని, క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి వీరిని పేతురు ఏమంటున్నారంటే యాత్రికులు అంటున్నారు. ఆ తర్వాత మీరు కనుక ఇక్కడికి వస్తే 18వ వచనంలో మీరు పరదేశులు అనేటటువంటి మాట మాట్లాడుతున్నారు. మనకి అది చాలా భ్రాంతికరంగా అనిపించవచ్చు. మన భాషలో చెప్పాలంటే యాత్రికులు అంటే ఎవరు, లేకుంటే పరదేశులు అంటే ఎవరు అంటే ఫారినర్స్. సో మనందరం ఫారినర్స్ ఇంకో మాట, రైట్? మనం వేరే దేశానికి వెళ్తే అక్కడ మనం ఫారినర్స్, వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళు ఫారినర్స్. వాళ్ళని మనం ఇంగ్లీష్ పదం చాలా మెస్మరైజింగ్ గా ఉంటుంది అనమాట. ఫారినర్ అనగానే అది ఒక గొప్ప అనుభూతి. యాత్రికులు అంటే, పరదేశులు అంటే ఏదో మామూలు పదం అనిపిస్తుంది. బట్ వీఆర్ సిటిజన్స్ ఆఫ్ హెవెన్, రైట్? ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం ప్రకారంగా మీరు తర్వాత చదువుకోండి, మన పౌరసత్వం పరలోకమందు ఉంది అనేటటువంటి విషయాన్ని మాట్లాడతారు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈ లోకం అనేటటువంటిది మనకి తాత్కాలికమైనది. ఇక్కడ మనకి పౌరసత్వం అవసరం. ఈ లోకంలో జీవించినంత కాలం ఇక్కడ హక్కులు మనకు అవసరం. ఇవన్నీ తాత్కాలికమైనవి. కానీ అసలైనటువంటిది మన యొక్క పౌరసత్వం పరలోకమందు ఉంది. కాబట్టి దానిపైన మనం ఎక్కువ కేంద్రీకరించాలి, దాని గురించి మనం ఎక్కువగా పాటుపడాలి అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క భక్తులు మనకి పదే గుర్తు చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ లోకం తాత్కాలికమైనది అనేటటువంటిది ఆ పదంలో ఇమిడి ఉన్నటువంటి ఒక సత్యం. ఆ తర్వాత మనం కనుక కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే, ఈ శ్రమలో ఉన్నటువంటి వారికి ఆయన ఇచ్చేటువంటి ఆదరణ, దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ఇచ్చినటువంటి ఆదరణ ఏంటి తెలుసా? మీరు తండ్రి అయిన దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానమును బట్టి
ఏర్పాటు చేయబడ్డారు మీరు. అంటే ఇంకో మాటలో ఏమంటున్నాడంటే, ఈ హింసల గుండా వెళ్తున్నటువంటి మీరందరూ కూడా దేవుని యొక్క ప్రణాళికలో మీరు ఉన్నారు. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మీ గురించి ఆలోచన చేశారు. ప్రస్తుతం మీరు వెళ్తున్నటువంటి కష్టాలు, ముఖ్యంగా క్రీస్తు కోసం పడేటటువంటి కష్టాలు, యేసు క్రీస్తు నమ్ముకున్నందుకు ఆయన కొరకు మీరు చేస్తున్నప్పుడు, జీవిస్తున్నప్పుడు, అది ఇంట్లో కానీ, లేకుంటే మీరు పనిచేసేటటువంటి పని స్థలాల్లో, లేకుంటే సమాజంలో సంఘంగా మీరు సువార్త ప్రకటిస్తున్నప్పుడు, క్రీస్తు కోసం మీరు జీవిస్తున్నప్పుడు వచ్చేటటువంటి ఆ శ్రమల విషయంలో, ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, దేవుడు మన పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. అసలు ఈ సృష్టిని సృష్టించక ముందే దేవుడు ఆ ప్రణాళికను కలిగి మనల్ని ఒక ప్లేస్ లో పెట్టి ఆయన కుమారుని రక్తం ద్వారా మనల్ని విమోచించాడు. ఇంతకుముందు తమ్ముడు ఐజాక్ మనకి చాలా అద్భుతమైనటువంటి వివరణ ఇచ్చాడు గొర్రెల కాపరి గురించి. దేవుడు ఏ విధంగా మనల్ని పట్టించుకొని మనల్ని రక్షించాడు అనేటటువంటి విషయాలు మనం నేర్చుకుందాం. రైట్? దేవుడు మనల్ని ఆయన ప్రణాళికలో ఉన్నాం మనం. అది క్రీస్తు ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ఆయన పనులు చేస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చూస్తున్నాం. అయితే చూడండి, ఆ తర్వాత ఆయన ఏం చెప్తారంటే, మీరు రక్షణ పొందడం, లేకుంటే మీకున్నటువంటి ఆ నిరీక్షణ, మీకున్నటువంటి అదంతా కూడా పరలోకంలో చాలా భద్రంగా ఉంది అని చెప్తున్నాడు. మీరు చూడండి 3వ వచనం నుంచి 4వ వచనం వరకు. యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడుగా, మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ. అంటే ఇంకో మాటలో ఇట్స్ లివింగ్ హోప్. ఆ హోప్ గురించి నేను నెక్స్ట్ మాట్లాడతాను. ఒక శుభప్రదమైనటువంటి నిరీక్షణ. నిరీక్షణ అనేటటువంటి పదం చాలా మంచి తర్జుమా చేశారు తెలుగులో. హోప్ అనేటటువంటిది ఇంగ్లీష్ లో అంత పంచ్ లేదు. దాన్ని ఎందుకు లేదనేటటువంటిది నెక్స్ట్ మీకు చెప్తాను. ఆ నిరీక్షణ మనకు కలగడానికి ఏం చేస్తానంటే, ఇక్కడ చూడండి, అక్షయమైన, నిర్మలమైన, వాడబారమైనటువంటి స్వాస్థ్యం మనకు కలగాలని తన విశేషమైన కనికరం చొప్పున మనల్ని తిరిగి జన్మింపజేశారు. దేవుడు చేసినటువంటి కార్యాల గురించి, అక్కడ శ్రమల గుండా వెళ్తున్నటువంటి విశ్వాసుల్ని ప్రోత్సహిస్తున్నాడు ఆయన. దేవుడు తన విశేషమైనటువంటి కనికరాన్ని బట్టి వాడబారనటువంటి, అంటే వాడిపోయేటటువంటి పరిస్థితే లేదు. అక్షయమైనది అంటే అది క్షయం కానటువంటి, నిర్మలమైనది అంటే ఇంకో మాటలో ప్యూరిటీ గురించి మాట్లాడుతాం, పవిత్రత గురించి మాట్లాడుతాం. అటువంటిది మనకు ఆల్రెడీ పరలోకంలో భద్రపరచబడి ఉన్నదని చెప్పాడు. అవి మనకి కడవరి కాలంలో దాని కొరకు మనం ఎదురు చూస్తున్నామని 5వ వచనంలో మాట్లాడతాడు. ఇక్కడ 6వ వచనంలో ఆయన మాట్లాడిన మాట నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇందువలన ఒక ఆయన కంక్లూజన్, వారి గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం, ఆ విశ్వాసుల గురించి పేతురు ఇచ్చినటువంటి సాక్ష్యం మీరు చూసారా? ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. ఎందువలన? దేవుడు మిమ్మల్ని ఎన్నుకోవడం బట్టి, దేవుని యొక్క ప్రణాళికలో మీరు ఉండడాన్ని బట్టి. ఆ యొక్క స్వాస్థ్యం అనేటటువంటిది చాలా భద్రంగా ఉంది, అది వాడబారనది, అది నిర్మలమైనది, అది అక్షయమైనది. కాబట్టి దాని కొరకు మీరు ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఆ హోప్ అనేటటువంటి, లేకుంటే ఆ యొక్క సత్యం అనేటటువంటి దాని వలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు అంటున్నారు. సిస్టర్ ఒక పాట పాడారు, కానుకలు అప్పుడు అనుకుంటుంది, ఎనలేని ఆనందం. యేసుక్రీస్తును చూడగానే ఎనలేని ఆనందం. యేసుక్రీస్తు ప్రభువారు మనకి పరిచయం అయినప్పుడు మన జీవితాల్లో కలిగేటటువంటి ఒకానొక విషయం ఏంటంటే, మారు మనసు, పశ్చాత్తాపం, అన్నిటితో పాటుగా మనం వివరించలేనటువంటి ఆనందం మనకు కలుగుతుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద సింప్టమ్స్. అది చాలా ప్రాముఖ్యమైనది రక్షణ పొందినటువంటి వ్యక్తి. ఇక్కడ ఏమన్నారంటే, ఈ శ్రమలో ఉన్నటువంటి వారి గురించి ఇచ్చే సాక్ష్యం ఏంటంటే, మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. అంటే యు ఆర్ గ్రేట్లీ రిజాయిసింగ్. మీరు మిక్కిలి ఆనందించారని చెప్పడం లేదు. దయచేసి ఆ విషయాన్ని గమనించాలి. ఆ తర్వాత మీరు ఇక్కడ దాని గురించి ఇంకా క్లియర్ గా మనం చూస్తున్నట్లయితే 9వ వచనంలో చెప్పనసఖ్యం కానటువంటి మహిమాయుక్తమైనటువంటి సంతోషం గలవారై ఆనందించుచున్నారు అన్నమాట. వివరించలేనటువంటి ఆనందం, ఇన్డిస్క్రైబుల్. రక్షణ పొందినటువంటి వ్యక్తుల్లో ఉండేటటువంటి ఒక ఆనందం గురించి, వాళ్ళలో ఉన్నటువంటి ఆ కండిషన్ గురించి ఆయన మాట్లాడుతున్నారు. అది ఎవరు తీసివేయలేదు, ఏ పరిస్థితి కూడా దాన్ని నిరాకరించలేదు. అనారోగ్య సమస్య అయినా, ఆర్థిక ఇబ్బందులైనా, ముఖ్యంగా క్రీస్తు కోసం నువ్వు నేను తాత్కాలికంగా పడేటటువంటి శ్రమలు ఏవి కూడా ఆనందాన్ని తీసివేయలేదు.
కానీ ఇక్కడ ఇంకో మాట అంటున్నాడు, చాలా ఇంపార్టెంట్. 6వ వచనంలో ఏమంటున్నాడు? కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుతుంది. ఈ కొంచెం కాలం అనేది కూడా చాలా ప్రాముఖ్యం. ఏంటి కొంచెం కాలం అంటే? ఈ లోకంలో మనం జీవించేటటువంటి జీవితం. ఇట్స్ నాట్ 1 year, లేకుంటే కొన్ని రోజులు, కొన్ని వారాలు, కొన్ని సంవత్సరాలని కాదు. ఇక్కడ నిత్యత్వ వెలుగులో మనం ఆలోచన చేస్తే ఈ కొంచెం కాలం అనేటటువంటిది నువ్వు నేను జీవించేటటువంటి, ఈ లోకంలో జీవించేటటువంటి జీవితం గురించి మాట్లాడుతాడు. మన యొక్క జీవితం ఆవిరి వంటిదని బైబిల్ చెప్తుంది. కింద కూడా మనం గమనించినట్లయితే 24వ వచనంలో సర్వ శరీరుడు గడ్డిని పోలినటువంటి వారు. చూడండి ఎంత ఎట్లాంటి దాంతో పోలుస్తున్నారు, ఒక గడ్డితో పోలుస్తున్నారు మన జీవితాన్ని. వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది, గడ్డి ఎండును, దాని పువ్వు కూడా రాలిపోతుంది. ఆ విధంగా మన జీవితం అనేటటువంటిది ఈ లోకంలో ఒక రోజున పోతుంది, అది కొంతకాలమే అని చెప్తుంది. ఈ లోకంలో మీకు శ్రమలు ఉంటాయి, శోధనలు ఉంటాయి అనేటటువంటి మాట ఇక్కడ మాట్లాడుతుంది. ఇది కొంచెం పారాడాక్సికల్ గా అనిపిస్తుంది. అంటే ఒకదానికి ఒకటి విరుద్ధంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఒక పక్క ఆనందం, ఇంకో పక్కన శ్రమలు, అంటే బాధ. చూసారా? అవసరం అయితే అంటున్నారు ఇక్కడ. అంటే అవసరాన్ని బట్టి కొన్ని పరిస్థితుల్లో మనం వెళ్ళాల్సి వస్తాం. కొంచెం కాలం మనకి దుఃఖం ఉంటుంది, ఆనందం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. క్రీస్తుని బట్టి ఆనందం ఉంటుంది, యేసయ్యను బట్టి ఆనందం ఉంటుంది. అందుకే బైబిల్లో ఎంత గొప్ప విషయం చెప్పారు తెలుసా అండి? ప్రభువునందు ఆనందించండి. ఒక జైల్లో ఉన్నటువంటి వ్యక్తి రాసినటువంటి మాటలు అవి. మీరు ఆయన ఒక చెరసాలలో ఉండి చేయనటువంటి తప్పుకి శిక్షను అనుభవిస్తూ క్రీస్తుని బట్టి ఆయన ఆ యొక్క అవమాన పాలవుతూ ఆయన ఫిలిప్పీ సంఘానికి చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, నేను చెప్తున్నాను మీరు ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్తున్నాను ప్రభువునందు మీరు ఆనందించండి అంటున్నాడు. ఆ విధంగా వీళ్ళు జీవిస్తున్నారు, ఆ విధంగా ప్రోత్సహిస్తున్నారు. అంటే యేసు క్రీస్తు ప్రభువారు మనం కలిగి ఉన్నప్పుడు మనలో నుంచి తీసివేయలేనటువంటిది ఏంటంటే దేవుని బట్టి మనకు ఉండేటటువంటి ఆనందం. ఏంటి ఆనందం? క్రీస్తు మన యాటిట్యూడ్ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇట్స్ నాట్ స్పీకింగ్ అబౌట్ అవర్ ఎమోషన్స్. ఇక్కడ దుఃఖము అన్నప్పుడు ఎమోషన్ గురించి మాట్లాడుతున్నాడు. మన కష్టాలు వచ్చినప్పుడు, బాధలు ఉన్నప్పుడు మనకి దుఃఖం ఉంటుంది. ఈ ఆనందం అనేటటువంటిది మన యాటిట్యూడ్ గురించి మాట్లాడుతున్నాడు. కానీ సంతోషం అని ఇంకో పదం ఉంది. వాస్తవానికి బైబిల్లో 2 ఇంటర్చేంజబుల్ గా వాడారు. వాడుక భాషలో సంతోషం అంటే అది కూడా ఒక ఎమోషన్, పరిస్థితుల పైన ఆధారపడి ఉంటుంది. ఈ దుఃఖం అలాగే సంతోషం అనేటటువంటివి పరిస్థితులను బట్టి తాత్కాలికంగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఆనందం అనేటటువంటిది ఎప్పటికీ ఉంటుంది. ఎందుకంటే అది మన యొక్క యాటిట్యూడ్కి, మన యొక్క స్థితికి సంబంధించింది. అది మనం భవిష్యత్తులో ఏమై ఉన్నాం అంటే ఏం జరగబోతుంది, ప్రస్తుతం మన యొక్క ఐడెంటిటీ ఏంటి, వీటిని బట్టి మన యొక్క ఆనందం అనేటటువంటిది ఆధారపడి ఉంది. కాబట్టి దాన్ని బట్టి నేను ఆనందించాను, క్రీస్తుని బట్టి అతిశయించాను అనేటటువంటి మాట కూడా మనం చూస్తాం. రైట్? అవన్నీ చెప్తున్నాడు. నాకు చాలా ఆశ్చర్యమైనటువంటి ఒక విషయాన్ని చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఓకే, 10వ వచనం నుంచి కనుక మనం గమనిస్తే ఇంకా ఆశ్చర్యం అనిపిస్తుంది. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి, వాటి తర్వాత కలుగబో మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించు వచ్చును దాన్ని విచారించి పరిశోధించిరి. ఎవరి గురించి మాట్లాడుతున్నారు తెలుసా? పాత నిబంధనలో రాసినటువంటి ప్రవక్తల గురించి మాట్లాడుతున్నారు. ఆ ప్రవక్తలు దేవుని పరిశుద్ధాత్మ ప్రేరణతో క్రీస్తు గురించి వాళ్ళు ప్రవచించారు. క్రీస్తు యొక్క శ్రమల గురించి, ఆయన మహిమల గురించి పాత నిబంధనలో అనేకమైనటువంటి ప్రవచనాత్మకమైన విషయాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఎవరు చేశారు? పాత నిబంధనలో ఉన్నటువంటి దేవుని యొక్క ప్రవక్తలు చేశారు. కానీ వాళ్ళకి ఇంకా సంపూర్ణంగా అర్థం కాలేదు. అది ఇక్కడ పాయింట్. ఏంటి ఆ యొక్క అర్థం ఏంటంటే, ఎవరు ఆయన ఎప్పుడు వస్తాడు, ఆయన ఎప్పుడు ఈ యొక్క విషయాలు నెరవేరుస్తాడు అనేటటువంటిది మనం ఆ యొక్క యూదుల్లో ఆ యొక్క వాంఛ లేకుంటే ఆ పరిశోధన, అన్వేషణ అనేటటువంటిది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కొనసాగుతుంది. మీకు తెలుసా? పాత నిబంధనలో మొదటి ప్రవక్త నుంచి చివరి ప్రవక్త వరకు కూడా ఆ అన్వేషణ, పరిశోధన, ఆ క్రీస్తుని గురించి ఎవరి మెస్సయ్య,
ఆ రాబోయేటటువంటి మెస్సయ్య నువ్వేనా అనేటటువంటి, లేకుంటే ఇంకెవరి గురించి ఎదురు చూడాలని ఆ లాస్ట్ ప్రవక్త అయినటువంటి యోహాన్ భక్తుడు, యోహాన్ బాప్తిస్మిచ్చే యోహాన్ చిట్ట చివరి ప్రవక్త పాత నిబంధన ప్రకారంగా, అల్టిమేట్ ప్రవక్త యేసుక్రీస్తు ప్రభువు. పాత నిబంధన పాయింట్ ఆఫ్ వ్యూలో బాప్తిస్మిచ్చే యోహాన్ ఆయన కూడా అడుగుతాడు, ఆయన ప్రవచిస్తాడు. మీకు తెలుసా యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఏం ప్రవచిస్తాడు ఆయన? ఇదిగో ఈయన దేవుని యొక్క గొర్రె పిల్ల, దిస్ ఈజ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ అంటాడు. అక్కడ పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆయన ఈ యొక్క అంటే మానవాళి పాపాలు తీసివేయడానికి వచ్చినటువంటి దేవుని గొర్రె పిల్ల అని సాక్ష్యం ఇచ్చినటువంటి బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా మరలా తర్వాత కొన్ని సంవత్సరాలు, మేబీ నెలల తర్వాత ఆయన శిష్యులను పంపించి రాబోయేటటువంటి మెస్సయ్య నువ్వేనా అంటారు. అంటే వాళ్ళకి ఒక పక్కన ఆయన ఎవరో తెలుసుకోవాలని, ఏ కాలం గురించి, ఎట్టి కాలం గురించి అది సూచిస్తున్నాడు, ఎప్పుడు వస్తాడు అనేటటువంటి అన్వేషణ. ఇప్పటికి కూడా కొంతమంది యూదులు మెస్సియా ఇంకా రాలేదని, మెస్సియా వస్తాడని ఎదురు చూస్తున్నారు. మెజారిటీ ఆఫ్ జ్యూస్ ఆయన వచ్చేసాడు, ఆయన మళ్ళా రాబోతున్నారనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం, కానీ ఇంకా వాళ్ళకి నమ్మకం కావాలి. ఇక్కడ ఏమంటున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆ రక్షణ కార్యం గురించి పాత నిబంధన ప్రవక్తలు ప్రవచించి దాన్ని పరిశోధిస్తున్నారు. పరిశుద్ధాత్మదేవుడు దాని గురించి రాపించాడు. ఇంకో గుంపు కూడా ఉంటుంది. తర్వాత చూడండి 12వ వచనంలో, పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా. ఎవరు వీళ్ళు? మీకు సువార్త ప్రకటించింది ఎవరు? అపోస్తలులు. దాంట్లో నేను కూడా ఉన్నాను అంటున్నట్టు. మీకు సువార్త ప్రకటించబడిన వారి ద్వారా కూడా ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచయం చేసిన సంగతి వారికి బయలుపరచబడింది. జాన్ మెకాలర్ గారి 4 డిఫరెన్షియేషన్ చెప్పినప్పుడు నేను చాలా ఇంతకుముందు నాకు అర్థం కాలేదు యొక్క సత్యం. ఎప్పుడైతే దేవుడి విషయంలో ఒక అవగాహన దయచేశాడు, రక్షణ గురించి ఇంత ప్రణాళిక, ఇంత అన్వేషణ, ఇంత పరిశోధన, ఇంత వాంఛన, ఇంత ఎదురు చూప. మనం అనుకుంటాం రక్షణ అంటే ఏసై నమ్ముకొని ఆయన విశ్వసిస్తే సరిపోతుంది అంటాం. కరెక్టే, కానీ దాంట్లో ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచన, రక్షణ తర్వాత అంటే రక్షణలో ఏమేమి ఉంటాయి, రక్షణ రావడానికి గల కారణాలు ఏంటి, దేవుడు ఏం చేశాడు, నేనేం చేయాలి, తర్వాత నాకేం జరుగుతుంది, ఆ రక్షణ గురించినటువంటి సంపూర్ణమైనటువంటి సమాచారం చాలా ప్రాముఖ్యమైనది. ఇంట్రెస్టింగ్ ఈ గుంపులో ఇంకో గుంపు కూడా ఉన్నారు. ముగించబోతున్నాను యొక్క ఇంట్రడక్షన్ మెసేజ్ అంటున్నారా? సో ఇంకో గుంపు ఎవరున్నారంటే దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. అద్భుతమైనటువంటి తర్జుమా. ఎందుకు ఈ తర్జుమా అంటున్నారంటే ఎంత మంచి పదాలు వాడారంటే తొంగి చూడగోరుతున్నారు అంటారు. అంటే వాళ్ళు ఎంతో ఆశతో తొంగి ఎప్పుడు చూస్తారండి? ఎప్పుడు ఇట్లా తొంగి చూస్తాం మనం? ఎంతో ఆశ, ఏదో జరగబోతుంది, ఏదో ఒకటి జరుగుతుంది, ఆశ్చర్యం అని చూడడానికి మనం చేసేటటువంటి పనులు. దేవదూతలకు కూడా దేవుని యొక్క రక్షణ ప్రణాళిక సంపూర్ణంగా అర్థం కాలేదు, కానీ ఆయన రక్షణ ప్రణాళికలో దేవదూతలు ఇన్వాల్వ్ అయ్యారు. ఆ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఆయన ఆ పాత నిబంధన నుంచి ఇప్పటి వరకు కూడా దేవదూతలు ఈ రక్షణ ప్రణాళికలో రక్షణ పొందిన వారి గురించి, రక్షణ పొందుతున్న వారి గురించి ఒక రకంగా వాళ్ళకి ఆనందం, ఇంకో రకంగా ఆశ్చర్యం, ఇంకో రకంగా ఏం జరుగుతుంది, దేవుడు ఏం చేస్తాడు అనేటటువంటి విషయం పాత నిబంధన ప్రవక్తలకు ఉంది, అపోస్తలులకు ఉంది, దేవదూతలకు కూడా ఉంది. ఈ విషయాలు అంతగా ఆశ్చర్యపడుతున్నాయి. ఇంత గొప్ప రక్షణ మీరు పొందుతున్నారు అని ఆ సంఘానికి, ఆ శ్రమను పొందుతున్న వారికి చెప్తున్నారు. తెలుసా ఏంజల్స్ ఎంతగా ఇన్వాల్వ్ అయ్యారండి పరిచర్యలో. ఆయన రక్షకుడు పుట్టేటప్పుడు వాళ్ళ యొక్క గొప్ప రేపు నెక్స్ట్ మంత్ లో మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు. స్టార్ట్ చూసాం మీ దగ్గర. ఎప్పుడే మీ క్రిస్మస్ ప్రారంభమైంది అనిపించింది, రైట్? క్రిస్మస్ సంతోషం, రైట్? దేవదూత పరలోక దూతల అంటే సమూహం ఎంత ఆనందంతో, ఎంత ఆ గ్రేట్ ప్రొక్లమేషన్. యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకలో వారి యొక్క పాత్ర, యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్యలో
వారి యొక్క పాత్ర, ఆయన శోధన విషయంలో వారు వచ్చి పరిచయం చేస్తారు. ఆయన గెత్సేమనే తోటలో శిలోకు వెళ్ళేటప్పుడు ఆయన ఏంజెల్స్ వచ్చి పరిచయం చేయడం మనం చూస్తాం. ఆయన సమాధి నుంచి ఆయన తిరిగి లేచినప్పుడు అక్కడ దేవదూతల నుండి అక్కడ ఉన్నటువంటి వారికి దాని గురించి మాట్లాడడం, ఆయన పరలోకానికి ఆరోహణం అవుతున్నప్పుడు ఏంజెల్స్ అక్కడ ఉండి మీరు ఏ విధంగా చూస్తున్నారు ఆ విధంగా రాబోతున్నాడు అని ఆయన సాక్ష్యం ఇవ్వడం, అలాగా పరిచర్యలో వాళ్ళు ఉండడం. ముఖ్యంగా ఈ ఏంజెల్స్ కూడా ముఖ్యంగా ఎక్కడ ఎక్కువగా ఆనందిస్తారు తెలుసా? మీకు అసైన్మెంట్ అది, ఒక పాపి రక్షణ పొందినప్పుడు ఇట్ ఈస్ ఎ గ్రేట్ జాయ్. మనం ఈ లోకంలో పెళ్ళైతే గొప్పగా సంబరం చేసుకుంటాం. పుట్టినరోజు, 25th anniversary, 50th anniversary, డైమండ్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ఇవన్నీ మంచిదే. It's good. We have to celebrate. But the most joyous thing should be that when person comes to Jesus Christ, ఒక వ్యక్తి క్రీస్తుని నిజంగా విశ్వసించినప్పుడు ఆ ఆనందానికి మించిన అసలు ఆయనకు ఉండకూడదు, మనకు కూడా ఉండకూడదు, అసలు ఉండదు కూడా. వాస్తవానికి ఇది వాస్తవం. ఎందుకంటే మీ జీవితంలోనే మీరు నిజంగా రక్షణ పొందినప్పుడు ఉండేటటువంటి ఆనందం, మీరు ఇద్దరు వ్యక్తులకు సువార్త ప్రకటించి ఆ వ్యక్తి వచ్చిన తర్వాత అప్పుడుండే ఆనందం ఈ రెండింటికి మించి ఇంకెప్పుడు ఉండదని మీకు తెలుసు, మీ మనస్సాక్షి తెలుసు, అది మీ అనుభవం, మన అనుభవం అది. ఎందుకంటే వివరించలేనటువంటి అంత గొప్ప రక్షణ మనకి ఇచ్చడం జరిగింది. అయితే ఇన్ని వచనాల్లో కూడా, ఈ 12 వచనాల్లో కూడా ఏం చేయాలో ఏం చెప్పలేదు, వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్పాడు. చూసారా, గమనించారా? మీరు ఈ విధంగా చేయండి అని చెప్పడం లేదు, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ పరిస్థితి ఎట్లుంది, వాళ్ళ కండిషన్ ఎట్లుంది, వారు ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నారు, రక్షణ పొందిన వ్యక్తులుగా వారికి ఉన్నటువంటి ఆ లక్షణాలను ఇక్కడ చెప్తున్నాడు. ఇంకో మాటలో ఈ లక్షణాలు రక్షణ పొందిన వ్యక్తుల్లో ఉంటాయనేటటువంటిది ఇండైరెక్ట్ మెసేజ్. ఇప్పుడు 13వ వచనం, కాబట్టి ఇంత గొప్ప రక్షణ, ఇంత అమూల్యమైన రక్షణ, ఇంత గొప్ప ప్రణాళిక కలిగినటువంటి రక్షణ, ఇంతగా అన్వేషింపబడినటువంటి రక్షణ కార్యాలు దేవుడు మీలో ఉన్నది కాబట్టి, దేవుడు మీకు చేశాడు కాబట్టి, ఈ పరిస్థితుల్లో కూడా మీరు చేయవలసినటువంటి పనులు 3 ఉన్నాయి. ఆ 3 ఇప్పుడు ఏదో తెలుసుకోండి. నెంబర్ 1, కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. ఏంటి ఆజ్ఞ? సంపూర్ణమైన నిరీక్షణ మనం కలిగి ఉండాలి. క్రైస్తవులుగా మన జీవితంలో మనం కలిగి ఉండవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం నిరీక్షణ కలిగి ఉండాలి. ఇక్కడ చాలా బలమైన పదం ఉపయోగించారు, సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండాలి. బికాస్ ఆఫ్ ద ఇన్యూమరబుల్ బ్లెస్సింగ్స్, అంటే మీరు వెలకట్టలేని, లెక్కించలేనటువంటి గొప్ప ఆధిక్యతలు, బహుమానాలు అన్నిటిని బట్టి మీరు సంపూర్ణమైన నిరీక్షణతో ఈ లోకంలో జీవించాలి. అసలు వాస్తవానికి నిరీక్షణ కలిగిన ప్రజలుగా మనం పిలువబడ్డాం. ఈ లోకంలో ఉన్నటువంటి వారు నిరీక్షణ లేనటువంటి వారు, మనం నిరీక్షణ కలిగినటువంటి వారు. తెలుసా? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఏం మాట్లాడుతున్నాడు? ఒకప్పుడు మీరు నిరీక్షణ లేని వారి, 2వ అధ్యాయంలో మీరు తర్వాత చదువుతున్నారు, క్రీస్తుకు దూరస్తులుగా ఉంటారని మీరు జ్ఞాపకం చేస్తున్నారు. అంటే దేవునికి వేరుగా, అంటే దేవునికి చెందినటువంటి ఏవైతే సరే నిరీక్షణ లేనటువంటి భవిష్యత్తు గురించి, ముఖ్యంగా నిరీక్షణ భవిష్యత్తు గురించినటువంటి నిరీక్షణ, చనిపోతే ఏం జరుగుతుందో, చావు దగ్గర ఖచ్చితంగా భయపడేటటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో ప్రతి మానవుడు ఉన్నాడు. నువ్వు ఎంత బలాఢ్యుడు అయినా, ఎంత జ్ఞానవంతుడు అయినా, ఎంత ఆరోగ్యవంతుడు అయినా, మరణపు అంచుల్లో నువ్వు వచ్చినప్పుడు, లేకుంటే భవిష్యత్తులో నీకున్నటువంటి ప్రస్తుత కష్టాలు అవి వాటిని జయించాలనేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, నిరీక్షణ లేనటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఉంటారు. మీరు 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం చదివితే ప్రతిసారి కూడా మరణం ఒక వ్యక్తి చెందినప్పుడు క్రైస్తవ విశ్వాసి ఈ యొక్క ప్రసంగాన్ని చేస్తారు. ఏంటంటే నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుంటున్నది. అంటే మన దుఃఖం కూడా నిరీక్షణతోనే. బికాస్ దుఃఖం అనేటటువంటి ఒక ఎమోషన్, దాన్ని నువ్వు డినై చేయలేవు, నిరాకరించలేవు, కాదనలేవు, అది వస్తుంది.
ఇట్స్ బై ప్రోడక్ట్ ఆఫ్ ద లవ్ దట్ యు హ్యావ్ ఫర్ ద పర్సన్. ఏ వ్యక్తి పట్ల అయితే నువ్వు ప్రేమ కలిగి ఉంటావో ఆ ప్రేమను బట్టి లోపల నుంచి దుఃఖం వస్తుంది. ప్రజల కోసం ఏడ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. 1-2 రోజులు ఎవరైనా ఏమనుకుంటారని ఏడ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. రైట్? ఎమోషనల్ గా ఒకసారి అటు ఏడ్చే వాళ్ళు ఉంటారు. కానీ నిజంగా ప్రేమ అంటే ఆ దుఃఖం అనేటటువంటిది కంటిన్యూగా ఉంటూనే ఉంటుంది, బికాస్ ఆఫ్ యువర్ లవ్. అని ఆ దుఃఖం కూడా నిరీక్షణతో ఉండాలని క్రైస్తవులు ఆజ్ఞాపించారు. మనం నిరీక్షణ కలిగినటువంటి ప్రజలు మనం. ఇంగ్లీష్ లో ఏమన్నా తెలుసా అండి? హోప్ అంటే ఏంటి? ఆశ. We hope that there will be a rain tomorrow, or లేకుంటే కొంత సమయం తర్వాత రెయిన్ రావచ్చు అనేటటువంటి. అందుకే రావచ్చు అంటాం, వస్తుంది అని చెప్పలేము. పడవచ్చు, పాసిబిలిటీ గురించి మాట్లాడుతున్నాం. కానీ ఇక్కడ పాసిబిలిటీ గురించి మాట్లాడటం లేదు, సర్టనిటీ గురించి మాట్లాడుతున్నాం. ఖచ్చితమైనటువంటి విధంగా జరుగుతుంది అనేటటువంటి మాట్లాడుతున్నాడు ఇక్కడ. చూడండి, బైబిల్లో ఈ ప్రేమ అనేటటువంటి దాని గురించి వివరిస్తున్నప్పుడు చివరిగా ఒక కంక్లూజన్ లో అపోస్తలుడైన పౌలు ఆయన చెప్పినటువంటి మాటలు ఏంటంటే, విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 కూడా నిలుస్తాయి, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అనేటటువంటి మాట మాట్లాడు. ఎందుకు అనేటటువంటిది మీరు తర్వాత ఆలోచించండి, ప్రేమ ఎందుకని. కానీ ఇక్కడ విశ్వాసానికి నిరీక్షణకి కొంచెం అవినాభావ సంబంధం, కొంచెం సిమిలారిటీ ఉంది. ఈ 2 కూడా మనకు కనిపించవు, చూడనటువంటి దాన్ని నమ్ముతున్నాం మనం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం ప్రకారంగా విశ్వాసం అనేటటువంటిది అంటే ఆల్రెడీ ఉన్నటువంటి దాన్ని నీకు కనిపించకపోయినా నువ్వు నమ్మడం అనేటటువంటిది విశ్వాసం. దేవుడు మనకు కనిపించడు, కానీ ఆయన ఉన్నాడు. ఆయన వెతికే వారికి ఖచ్చితంగా ఆయన ప్రతిఫలం దయచేస్తాడు అని మనం నమ్మి ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి విశ్వాసం లేకుండా ప్రార్థన చేయలేదు. నిరీక్షణ అంటే ఏంటి? నువ్వు ఏదైతే నమ్మావో అది నీకు కలుగుతుందనేటటువంటి ఎదురు చూపు. నిరీక్షణ అంటే నువ్వు దానికోసం ఎదురు చూస్తావు, నువ్వు దాని గురించి, ఆ నిరీక్షణ గురించి మాట్లాడుతున్నావు. నిరీక్షణ లేకుండా ఎదురు చూడలేము మనం. మీ యొక్క పిల్లలు కానీ లేకుంటే ఫ్రెండ్స్ కానీ ఎక్కడో వేరే ప్రాంతానికి వెళ్ళి వాళ్ళు తిరిగి వస్తున్నారు అనేటటువంటి వార్త నీకు తెలిసినప్పుడు, ఫ్లైట్ లో కానీ ట్రైన్ లో కానీ, నీ ఎదురు చూపులు ఎట్లుంటాయి? లేకుంటే పలానా వాళ్ళని మీరు ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళ గురించి 10 o'clock రమ్మన్నప్పుడు వాళ్ళ గురించి మీకు ఎదురు చూపు, రైట్? ఎవరు వచ్చినా సరే వాళ్ళే వచ్చారనేటటువంటి భావన. ఎదురు చూస్తూ ఉంటాం మనం మనకి ఇష్టమైన వ్యక్తుల గురించి, లేకుంటే మనకు అవ్వాలనుకున్నటువంటి విషయాల గురించి, లేకుంటే ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు అక్కడ వెళ్తున్నప్పుడు వాళ్ళు మన కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. ఆ ఎదురు చూపుతో, ఆ కంప్లీట్ ఎదురు చూపుతో మీరు ఈ లోకంలో జీవించాలి. ఎట్లాంటి ఎదురు చూపు అనేటటువంటిది ఇక్కడ ఇవ్వబడింది. 2 విషయాలు ఇచ్చారు. మీ నడుము మనస్సు అనేటటువంటి నడుము మీరు పట్టుకోవాలి. నిబ్బరమైనటువంటి బుద్ధి గలవారి ఆయన ప్రత్యక్షత తేబడేటటువంటి ఆ సమయం వరకు ఆ కృప విషయమై మీరు సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. ఏ విధంగా సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండాలి, ఎప్పుడు కలిగి ఉండాలి, అవి చెప్పబడ్డాయి ఇక్కడ. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు మనకి ఏదైతే వాగ్దానం చేయబడిందో, మనం ఏదైతే ఎదురు చూస్తున్నామో అది మనకు కలుగుతుంది. కలగవచ్చు కాదు, 90% కాదు, 100% ఖచ్చితంగా కలుగుతుంది. ఆ ఎదురు చూపుతో ఈ లోకంలో మనం జీవించాలి. ఆయన చెప్పినటువంటి వాగ్దానాలు ఖచ్చితంగా నెరవేరుతాయి అనేటటువంటి ఆయన నమ్మకంతో మనం ఎదురు చూస్తూ ఈ లోకంలో జీవించాలి. జాక్పులేన్ గారి విషయం గురించి చాలా మంచి మాట్లాడారు. చాలా మంది క్రైస్తవులు ఈ వాక్యంలో దేవుని యొక్క వాగ్దానాలని ఉన్నట్లుగా నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నారంటారు. మనుషుల మాటలు చాలా ఈజీగా నమ్మేస్తాము, దేవుడి మాటలు నమ్మడానికి మనకి చాలా కష్టమైనది. ఎందుకో ఏమిటో తెలియదు కదా. ఆ మనిషి ఆ పని చేయకపోయినా నెక్స్ట్ టైం చేస్తారనేటటువంటి నమ్మకం వాళ్ళపైన పెట్టుకుంటాం. ముఖ్యంగా విచారకరంగా మా పాస్టర్లు అంటే కొంత మా యొక్క ప్లేస్ లో పాస్టర్ల గుంపు ఉంటుంది, రైట్? మీ దగ్గర కూడా పాస్టర్స్ ఫెలోషిప్ ఉంటుంది. ఈ పాస్టర్స్ ఫెలోషిప్ లో ఈ పాస్టర్లు అందరూ కూడా రాజకీయ నాయకుడిని నమ్మినంతగా యేసుక్రీస్తు ప్రభువుని నమ్మలేనటువంటి దయనీయమైన పరిస్థితి నాకు ఎంతో బాధ కలిగించే పరిస్థితి.
ఆ రాజకీయ నాయకుడు చేయడం తెలుసు, అయినా కూడా అతను చేస్తాడని ప్రతిసారి వినతి పత్రం ఆయనకి ఇస్తారు. మా దగ్గర సమాజ తోట గురించి చాలా సమస్య జరుగుతుంది కొన్ని నెలల నుంచి, ఐ థింక్ మోర్ దెన్ ఇయర్, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నట్టు. కానీ దాని గురించి వాళ్ళ యొక్క ఎక్కువ అన్వేషణ ఎక్కడ జరిగింది తెలుసా అండి? కార్పొరేటర్ దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళారు, ఎమ్మెల్యే దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళారు, కలెక్టర్ దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళారు. వెళ్ళకూడదని చెప్పడం లేదు, కానీ ఏసఐ దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళారనేటటువంటి పాయింట్. అధికారులను మనం గౌరవించొద్దని చెప్పడం ఇక్కడ పాయింట్. యాక్చువల్ గా మనం అధికారులని గౌరవించాలని ఉంది, అధికారులను నమ్మమని లేదు. మనం రివర్స్ అయిపోయినాం. రైట్? అధికారుల్ని మనం నమ్ముతాం, దేవుణ్ణి గౌరవిస్తాం. దేవుడిని గౌరవిస్తాం లేదు. అంటే నేను ఎదుర్కొన్నటువంటి పరిస్థితి అది. వాళ్ళపైన ఎంతో భారంతో ఒకటి కూడా రాసి వాళ్ళకి ఇద్దామని కూడా అనుకుంటున్నాను. చెప్పాను నేను వాళ్ళకి ఓపెన్ గానే చెప్పేస్తాను. మనం దేవుని పైన నమ్మకం పెట్టాలి, మన అధికారులను మనం గౌరవించాలి. ఈ లోకంలో మన యొక్క పద్ధతి ప్రకారంగా, మన హక్కుల ప్రకారంగా మనం చేయవలసిన బాధ్యత మనం చేయాలి. ఆ నమ్మకం ఎక్కడ పెట్టాలి? దేవుడి పైన పెట్టాలి. చాలాసార్లు మన నమ్మకం ఎక్కడ ఉంటుంది? ఎదురు చూపు ఎక్కడి నుంచి ఎదురు చూస్తాం? మనం ప్రజల దగ్గర నుంచి ఎదురు చూస్తాం, దేవుడి దగ్గర నుంచి ఎదురు చూడాలి. కొన్నిసార్లు దేవుడు కావాలనే మనకి రావాలంటే మనం ఎవరి దగ్గర నుంచి అయితే ఎదురు చూస్తున్నామో అక్కడ రానికుండా కూడా చేయగలిగేటటువంటి సమర్థత ఆయన. ముఖ్యంగా విశ్వాసాలకు ఇట్లాంటి పనులు చేస్తారు, ఖచ్చితంగా చేస్తాడని చెప్పడం లేదు, చేయవచ్చు, మనకి లెసన్స్ నేర్పడానికి. కాబట్టి ఇక్కడ మనం నడుము కట్టుకోవడం అంటే అర్థం ఏంటంటే అలర్ట్నెస్ గురించి మాట్లాడుతున్నాడు. ప్రిపేర్ యువర్ మైండ్స్ ఫర్ యాక్షన్. అంటే ఇప్పుడు మీరు ఈ శ్రమలలో మీరు మీ యొక్క మనసు అటు ఇటు చంచలంగా ఉండొద్దు. మీ పరిస్థితి గురించి, మీ నిరీక్షణ గురించి మీరు గందరగోళమైన పరిస్థితుల్లో మీరు ఉండాల్సినటువంటి పని లేదు. మీరు అలర్ట్ గా ఉండాలి. మీరు నడుము కట్టుకోవాలంటే మీరు సిద్ధంగా, మీరు యాక్షన్ కి సిద్ధమైనట్లుగా మీరు ఉండాలి. మీరు ఈ ఆలోచనల విషయంలో అటు ఇటు మీరు ఉండకూడదు. ఈ ఆలోచనలో మీరు స్థిరంగా ఉండండి. ఈ సత్యాల విషయంలో మీరు స్థిరంగా ఉండండి. యేసుక్రీస్తు ప్రభువు వారు మీ కొరకు చేసినటువంటి ఆ ప్రణాళిక విషయంలో, ఆ పరిశుద్ధత ఆ యొక్క పరలోకం విషయంలో, లేకుంటే ఆ వాగ్దానం విషయంలో మీరు ఏమంటారు? స్థిరంగా మీరు ఉండండి అని చెప్తున్నారు. నిబ్బరమైన బుద్ధి గలవారే అంటే జాగ్రత్తతో కూడా మీరు ఉండండి అని చెప్తున్నారు. ఎందుకంటే ఏ విధంగా అయినా సరే ఈ మాట ఇదే పత్రికలో 3 సార్లు ఉపయోగించారు. సోబర్ మైండెడ్నెస్, జాగ్రత్తగా ఉండాలి, మనం నిబ్బరముగా ఉండాలి. అంటే మనం అలర్ట్ గా ఉండాలనేటటువంటి మాట. అంటే మన ఆలోచనలు అటు ఇటు పోకుండా నిరీక్షణ ఆయన పైన మనం పెట్టాలి. ఎందుకంటే పరిస్థితుల్లో మన ఆలోచనలు అటు ఇటు గందరగోళం అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అవునంటారా కాదంటారా? పరిస్థితుల్లో మనం ఎవరమో అనేటటువంటి బయటపడతారు. పరిస్థితుల్లో మన యొక్క లోపల మనం ఏం ఆలోచిస్తున్నామో బయటపడుతుంది. సామెతల గ్రంథంలో ఒక మంచి మాట ఉంది. ఇఫ్ యు ఫాల్టర్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్, హౌ స్మాల్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. అంటే కష్టాల్లో, ఇబ్బందుల్లో కనుక మనం ఏదో అయిపోతే, అంటే దాన్ని సరిగ్గా ఎదుర్కోకపోతే మన యొక్క శక్తి ఎంతలో, మనం ఏమై ఉన్నామో అనేటటువంటిది మన పరిస్థితులు మనకు తెలియజేస్తాయని చెప్తున్నారు ఈ మాట. కాబట్టి ఎటువంటి పరిస్థితులు ఉన్నా ఒక విషయం తెలుసుకో, దేవుడు నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. హి హస్ ఎ ప్లాన్ ఫర్ యు. నువ్వు ఏదో యాదృచ్ఛికంగా ర్యాండమ్ గా ఇక్కడ లేవు. స్త్రీ అయినా పురుషుడైనా మీరు ఎట్లా ఉన్నా సరే దేవుని ప్రణాళికలో మీరు ఉన్నారు. ఆయన ప్రణాళికను బట్టి మీరు ఏం చేయాలంటే నిబ్బరమైన, అంటే జాగ్రత్తతో కూడిన, సరైన ఆలోచనతో కూడినటువంటి సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండండి. ఎప్పటి వరకు కలిగి ఉండాలి? ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ప్రత్యక్షమైంది. రెండో విషయం చాలా ఇంపార్టెంట్. నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం, టైం ఎంత ఉంటుంది? నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. అండర్లైన్ దట్ వర్డ్, సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి.
అని ఎవరు చెప్తున్నాడు ఈ మాట? శ్రమలలో, కష్టాలలో, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వ్యక్తులకు మాట్లాడుతున్నాయి. కంఫర్ట్ జోన్ లో ఉన్నటువంటి వారికి మాత్రమే కాదు. మీకున్న నిరీక్షణ, మీకున్నటువంటి వాగ్దానాల వెలుగులో మీరు ఏం చేయాలంటే మీరు సమస్త ప్రవర్తన విషయంలో పరిశుభ్రంగా ఉండండి. చాలా అద్భుతమైనటువంటి లేవికాండం 11వ అధ్యాయం నుంచి తీసుకొని అది బేస్ చేసుకొని ఆయన ఏమంటాడంటే, ఇప్పుడు మీరు విధేయులకు పిల్లల్లాగా పూర్వపు అజ్ఞాన దశలో, ఏంటి అజ్ఞాన దశ అంటే దేవుని విషయంలో గుడ్డితనం, ఇంకో మాటలో చెప్పాలంటే దేవుని విషయంలో మూర్ఖత్వం, దేవుని విషయంలో సరైనటువంటి జ్ఞానం లేకుండా ఉండడం అనేటటువంటి దాని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. అటువంటి అజ్ఞాన దశలో మీరు అట్లా ఉన్నారు కదా, ఆ విధంగా మీరు ఉండకుండా, ఆశల్ని అనుసరించకుండా, ఆశలు అనేటటువంటిది కూడా చాలా ప్రాముఖ్యం ఇక్కడ. ఆశ అనేటటువంటిది చాలా సింపుల్ గా అనిపిస్తుంది. ఆశ అనేటటువంటి దానికి మూల భాషలో వాడినటువంటి పదం ఏంటంటే ఒక బలమైనటువంటి కోరిక. ఇదే మాటని ఇక్కడ కింద 2వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. చంటి పిల్లవాడు పాల కోసం అపేక్షించడం అనేటటువంటి మాట. ఇక్కడ ఆశలు అనేటటువంటి మాట ఎందుకు పెట్టారంటే ఇది నెగిటివ్ గురించి మాట్లాడుతున్నాం, పాపం అనేటటువంటి దాని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆశ అని పెట్టాడు. ఇక్కడ ఆశ అనేటటువంటిది ఏంటంటే ఒక బలమైన కోరిక, బలమైన వాంఛ అనేటటువంటి దాని గురించి మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు మీరు అజ్ఞానంలో ఉన్నప్పుడు, దేవుని గురించి సరైన జ్ఞానంలో లేనప్పుడు ఆ ఆశలను అనుసరించి, ఆ పాపపు ఇచ్చలను అనుసరించి మీరు ప్రవర్తించారా? ఇప్పుడు అట్లా ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండండి. చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్. ఎందుకంటే లేవికాండంలో మీరు 11వ అధ్యాయం చదివితే దేని గురించి మాట్లాడాడు తెలుసా మీకు? లేవికాండం 11వ అధ్యాయం అసలు లేవికాండం మొత్తం కూడా హోలీనెస్ గురించి చాలా అద్భుతంగా మాట్లాడుతుంది. కానీ 11వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా ఫుడ్ గురించి మాట్లాడుతుంది. పవిత్రమైన భోజనం, అపవిత్రమైనటువంటి భోజనం, క్లీన్ ఫుడ్, అన్క్లీన్ ఫుడ్, ఏవి తినాలి, ఏవి తినకూడదు, సముద్ర జలాల్లో ఉండేటటువంటి ఏం తినకూడదు, ఏం తినాలి, ఆకాశ పక్షుల్లో ఏం తినాలి, ఏం తినకూడదు, లేకుంటే పాకేటటువంటి దాంట్లో ఏం తినాలి, ఏం తినకూడదు. చాలా వెరైటీ అనిపిస్తుంది అవన్నీ మనం చూసినప్పుడు. ఆ మొత్తం కూడా ఏం చెప్తున్నారంటే నేను అవన్నీ చెప్పిన తర్వాత నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని చెప్తున్నాడు. ఫుడ్ విషయం నిన్నటి రోజున మీ పాస్టర్ యోహాన్ గారు ఈ సిరిసిల్ల మొత్తం మాకు చూపించాడు. నైట్ వ్యూ అన్నమాట. చాలా బాగుంది. ఎప్పుడు కూడా సిరిసిల్ల చాలా సార్లు వచ్చాను కానీ ఎప్పుడు తిరగలేదు. చాలా బాగా డెవలప్మెంట్ చేశారు, చాలా క్లీన్ గా ఉంది. రేపు పొద్దున్న సింగపూర్ లాగా అయిపోతుంది, క్లీన్ అండ్ గ్రీన్, రైట్? బాగా చేస్తారు. మీరు అక్కడికి కూడా వెళ్ళి అదేదో ఫౌంటైన్ దగ్గర తీసుకెళ్ళి ఐస్ క్రీమ్ కూడా తినిపించారు, మంచిగా ఉంది, రైట్? క్లీన్ గా అవుతుంది, రైట్? బిహెచ్ఎల్ లో మీరు హైదరాబాద్ లో కనుక బిహెచ్ఎల్కి వస్తే అక్కడ కూడా క్లీన్లీనెస్ లీడ్స్ టు గాడ్లీనెస్ అనేటటువంటి ఒక స్లోగన్ ఉంటుంది. అంటే శుభ్రంగా ఉంటే అది పరిశుద్ధతకి, లేకుంటే హోలీనెస్. తెలుగులో ఎటువంటి తర్జుమా చేశారో తెలియదు. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే చాలాసార్లు ఈ పరిశుద్ధత అనేటటువంటిది మనం అవుట్వర్డ్ అపియరెన్స్ గురించి ఆలోచన చేస్తాం. ఒక రకంగా ఆ విధంగా ఉండడంలో మంచిది, ఆ విధంగా ఉండడం, బికాస్ అది మనకి నడిపిస్తుంది, రైట్? కానీ ఇక్కడ అవుట్వర్డ్ అపియరెన్స్ గురించి మాట్లాడడం, పరిశుద్ధత అనేటటువంటి పదాన్ని కూడా చాలా తప్పుగా అర్థం చేస్తాను. చాలా ఎక్కువ మాట్లాడడానికి అనుకున్నా కానీ నేను దీనికి ఎక్కువ టైం గడిపాను. బట్ ద పాయింట్ ఏంటంటే పరిశుద్ధత అనే దానికి రూట్ వర్డ్ ఏంటంటే ప్రత్యేకించబడదు, స్పెషల్, యునిక్, ఎక్స్క్లూసివ్. దేవుడు మాత్రమే ఆయన ప్రత్యేకమైన వాడు, సృష్టికి అతీతుడు. ఆయన లాగా ఎవ్వరూ ఉండరు. ఆయన ఏ విషయం చేసినా దాంట్లో ప్రత్యేకత ఉంది. ఒక పాట కూడా ఉంది, ప్రత్యేకమైన వాడవు అనే పాట. నేను సింగర్ కాదు, రైట్? అంటే దేవుడు ఒక ప్రత్యేకమైన వాడు. ఆయన ప్రేమలో ప్రత్యేకం, ఆయన నీతిలో ప్రత్యేకం,
ఆయన న్యాయంలో ప్రత్యేకం, ఆయన ప్రతి లక్షణంలో ఒక ప్రత్యేకత, ఒక విభిన్నత, ఒక ఆ యొక్క విశిష్టత అనేటటువంటిది మనం చూస్తాం. ఆ విధంగా మీరు ఉండాలి. ఇక్కడ లేవికాండంలో ఏం చెప్తున్నాడంటే ఆ ఫుడ్ మీరు తినకూడదని చెప్తున్నాడు. ఎందుకంటే ఈ ఫుడ్ వేరే వాళ్ళు కూడా తింటారు, మీరు ఆ ఫుడ్ తినకూడదు. దీనికి రకరకాల ఏమంటారు ఇంటర్ప్రిటేషన్స్ అనేటటువంటి మన మధ్యలో ఉన్నాయి. కొంతమంది రెండు వాదనలు ఉన్నాయి. ఒక వాదన ఏంటంటే ఈ ఫుడ్ ఎందుకు దేవుడు వాళ్ళని తినకూడదు అన్నాడంటే ఆరోగ్య విషయంలో వాళ్ళ పట్ల ఆయన అంటే కన్సర్న్ ఉంది కాబట్టి అవి తింటే ఎక్కువ అరగవు, ఆ సమయంలో అనారోగ్యం వస్తుంది, అది మంచిది కాదు హెల్త్కి, అందుకే దేవుడు తినొద్దన్నాడు అనేటటువంటిది ఒక వాదన. రెండవ వాదన ఏంటంటే ఆ ఫుడ్ వాళ్ళని ఎందుకు తినొద్దన్నాడు తెలుసా? ఆ ఫుడ్ వేరే వాళ్ళు కూడా తింటారంటే వేరే వాళ్ళు ఎవరు? దేవుని నమ్మనటువంటి వాళ్ళు కూడా ఏమంటారు వాళ్ళని నరమాంస భక్షకులు కాదు, అంటే పిల్లల్ని బలిచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు అక్కడ. లేకుంటే అతి కిరాతకంగా దేవుని యొక్క భయం లేకుండా జీవించినటువంటి జనాంగాల మధ్యలో ఆయన ఉన్నాడు. వాడు ఎటువంటి జనాంగాల మధ్యలో ఉన్నారంటే పిల్లల్ని బలిచ్చేటప్పుడు ఆ యొక్క బలిచ్చేటప్పుడు వచ్చేటటువంటి ఆ యొక్క స్వరం, ఆ ఏడుపు తల్లిదండ్రులకు వినిపించకూడదని ఇంటెన్షనల్ గా పెద్ద వాయిద్యాలతో డ్రమ్స్ కొట్టేవాళ్ళు. మామూలు కాదు అది. అంత కిరాతకంగా చిన్నపిల్లల్ని బలిచ్చేటువంటి ఆ సంస్కృతిలో లేకుంటే దేవుని భయం లేనటువంటి ఆ చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళతో మీరు సహవాసం చేయకూడదు. వాళ్ళు తింటున్నారు కాబట్టి అవి మీరు తింటే, ఎందుకంటే సేమ్ తిండి తింటే ఫెలోషిప్ అవ్వడానికి అవకాశం ఉంది, ఆ ఫెలోషిప్ లో ప్రభావితం అవ్వడానికి అవకాశం ఉంది, కాబట్టి అది మీరు తినకూడదు అని చెప్పాడని ఇంకొక వాదన. రెండో వాదనని నేను ఒప్పుకుంటాను. ఏ వాదన ఒప్పుకోవాలో అది మీ ఇష్టం. రైట్, ఓకే. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇప్పుడు తిండి విషయంలో ఏం లేదు. ఎందుకంటే ఒకప్పుడు ప్రత్యేకపరిచినటువంటి దేవుడు ఆ తిండి వలన వాళ్ళు రక్షణ పొందుతారని ఎక్కడ చెప్పలేదు. వాళ్ళు ప్రత్యేకించబడ్డారు దేవుని కోసం. ఈ ప్రత్యేకత అనేటటువంటిది మోరల్ ఇష్యూ, నాన్ మోరల్ ఇష్యూలు రెండిట్లో మాట్లాడారు, చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కానీ అక్కడ ఫుడ్ గురించే మాట్లాడి, ఇప్పుడు మన కొత్త నిబంధన వచ్చేసరికి ఆయన మార్చలేదు, కానీ అన్ని ఫుడ్ అంటే ప్రతి ఒక్కటి కూడా మనం తినొచ్చు అని ఎందుకు చెప్పాడు అక్కడ? అసలైనటువంటి అంటే వాళ్ళని ప్రత్యేకపరిచి ఆ ప్రత్యేకతలో నుంచి నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చి రక్షణ గురించినటువంటి కార్యాన్ని ఆయన ఫినిష్ చేశాడు. కాబట్టి ఇప్పుడు ఫుడ్ గురించినటువంటి ప్రత్యేకత అవసరం లేదు. ఓకే, ఏ ఫుడ్ అన్నా తినొచ్చు అనేటటువంటి మనం చూస్తాం. ఫుడ్ వల్ల ఎవరు కూడా పవిత్రులు కాలేరు, ఫుడ్ వల్ల ఎవరు కూడా అపవిత్రులు కాలేరు అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు చూసారా? లేవికాండంలో ఉన్నటువంటి ఆ కొటేషన్ తీసుకొని ఇప్పుడు మీరేం చేయాలంటే మీరు సమస్త ప్రవర్తన యందు, చాలా అద్భుతమైనటువంటి తర్జుమా వల్ల, ఆల్ మేనర్ ఆఫ్ లైఫ్, మన జీవిత విధానం ప్రత్యేకంగా ఉండాలి అని చెప్తున్నాడు. మన యొక్క మాటలు ప్రత్యేకంగా ఉండాలి. అంటే సమస్తమైన ప్రవర్తన, మన యొక్క చేసేటటువంటి ప్రతి ఒక్క పని కూడా పవిత్రంగా ఉండాలంటే ప్రత్యేకంగా ఉండాలని చెప్తున్నాడు. చాలాసార్లు మనం అది కేవలం దుస్తుల గురించి, మన యొక్క హెయిర్ డ్రెస్ గురించి, లేకుంటే ఈ బాహ్య సంబంధమైనటువంటి వాటి గురించే మనం చూస్తుంటాం. దాంట్లో బాహ్య సంబంధంగా అవుట్వర్డ్ గా ప్రత్యేకంగా ఉండడంలో తప్పలేదు. కానీ అసలు ఉండాల్సింది ఎక్కడ అంటే అంతరంగంలో, ఉండాల్సింది ఎక్కడంటే నైతికమైనటువంటి విలువలు, ఉండాల్సింది ఎక్కడంటే మనం దేవుడి యొక్క విషయాలలో. అక్కడ ఉండకుండా బయట ఎంతున్నా ఏం లాభం చెప్పండి? తెల్ల చీర కట్టుకొని లేకుంటే తెల్ల డ్రెస్సు ప్యాంటు వేసుకొని నల్ల హృదయం కలిగి ఉంటే ఏం లాభం? ఇక్కడ తెల్ల డ్రెస్సులు వేసుకొని దేవుని ఆరాధించి ఇంటికి వెళ్ళి నల్ల హృదయంతో బూతులు పెడితే ఏం లాభం? నల్ల హృదయంతో ఇద్దరు కొండెంలాడితే ఏం లాభం? నల్ల హృదయంతో ఇద్దరు కొట్టుకుంటే ఏం లాభం? నల్ల హృదయంతో సాడీలు చెప్తే ఏం లాభం? నల్ల హృదయంతో మీరు మిగతా చాలా రకాల పాపాలు చేస్తే ఏం లాభం అనేటటువంటి మోరల్ గుడ్నెస్. అంటే ఇక్కడ ఈ ప్రత్యేకత అనేటటువంటిది అన్ని విషయాల్లో, ఈ పరిశుద్ధత అంటే మనం జనరల్ గా ఏమనుకుంటాం తెలుసా? ఓన్లీ ఈ యవనస్తులు లేకుంటే పెళ్ళైనటువంటి వారు పరిశుద్ధంగా ఉండాలి అనేటటువంటి ఆ కాంటెక్స్ట్ లోనే వాడతాం మనం జనరల్, పవిత్రంగా ఉండాలి. కానీ ఇక్కడ చెప్పబడినటువంటి వాక్యం ప్రత్యేకంగా అంటే ప్రతి దాంట్లో కూడా మన ప్రత్యేకత ఉంది. మన క్షమాపణలో కూడా ప్రత్యేకత ఉంది. అవునా? వేరే వాళ్ళు ఎట్లా క్షమిస్తారు, మనం ఎట్లా క్షమిస్తాం? క్రీస్తు నమ్ముకున్నాం. అందుకే అంటాడు అక్కడ, క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకరు క్షమించాలి.
కాబట్టి అటువంటి కృప దేవుడు మనకు దయచారు. ఈ లోకంలో పరిస్థితులు ఎట్లున్నా చూడండి, నో ఎక్స్క్యూజ్. మన పరిస్థితులు ఎట్లున్నా సరే, మన ఎమోషన్స్ ఎట్లున్నా, మన ఆరోగ్య పరిస్థితి ఎట్లున్నా, మనం ఎట్లున్నా సరే, మన విశ్వాసం అయితే ఈ ఆజ్ఞలు మనకు వర్తిస్తాయి. ఆ ఆజ్ఞలు పాటించడానికి దేవుడు శక్తి దయచేస్తాడు. ఆ ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆయన కృపలోనే మనకు దయచేస్తాడు. ఆయన పైన మనం ఆధారపడి ఆయన కోసం మనం జీవించాలి. దేవుడు అటువంటి కృప మనందరికి కూడా దయచేయాలి. ప్రార్థన చేసుకుంటాం. ప్రభువా, మరి ఒకసారి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాకు ఇచ్చినటువంటి రక్షణ కార్యం, దాని గురించినటువంటి ప్రణాళిక, భవిష్యత్తులో దాని గురించి జరగబోయేటటువంటి అనేకమైనటువంటి విషయాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మానవుల పట్ల మీరు కలిగి ఉన్నటువంటి ఒక గొప్ప, వర్ణించలేనటువంటి, వివరించలేనటువంటి ఈ యొక్క ప్రణాళికను బట్టి, మీ కృపను బట్టి మీకు వందనాలు. ఈ సిరిసిల్ల కమ్యూనిటీ చర్చ్ ని దీవించండి. బిడ్డలందరూ కూడా మేమందరం సంపూర్ణమైన నిరీక్షణతో మేము ఈ లోకంలో స్థిరమైనటువంటి ఆలోచనలతో జాగ్రత్తగా మేము జీవించడానికి సహాయించు. కేవలం నాయన బాహ్యకరంగానే కాకుండా అన్ని విధాలుగా కూడా ఒక ప్రత్యేకమైన, మీరు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞల ప్రకారంగా జీవించడమే ప్రత్యేకత. ఆ విధంగా మేము జీవించడానికి మీరు కృప చూపిస్తారని కృప చూపించమని మేము వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం.